సో నా పేరు మాధవ్ రెడ్డి. అందరికీ తెలుగు వస్తుంది కదా, ప్రాబ్లం కదా. సో నా పేరు మాధవ్ రెడ్డి. నేను ఎన్ఐటి వరంగల్ బీటెక్ చదువుతాను బేసికల్గా. సో గత 10 సంవత్సరాలు సైబర్ క్రైమ్స్ మీద అవేర్నెస్ ఇస్తున్నాను. మీకు సైబర్ క్రైమ్స్ మీద ఐడియా ఉందా? ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మోసపోయిన వాళ్ళు ఉంటే చేతులేదు. ఎవరైనా మోసపోయిన వాళ్ళు ఉన్నారా మీకు తెలిసి? ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మోసపోయిన వాళ్ళు ఉంటే చేతులేదు. ఎవరైనా మోసపోయిన వాళ్ళు ఉన్నారా మీకు తెలిసి? మోసపోయిన వాళ్ళు ఉన్నారా సార్? ఉండాలి. ఎవరు ఏ ప్రాబ్లం లేదు, మనం షేర్ చేసుకుంటేనే ఇన్ఫర్మేషన్. మీకు తెలిసి ఎవరైనా మోసపోయిన ఉంటారు? అట్లీస్ట్ న్యూస్ పేపర్లో చూసినారు, చూశారు కదా. సో మీకు ఐడియా ఉందో లేదో, జనరల్గా మోసపోయిన వాళ్ళు చెప్పరు, మోసపోయిన వాళ్ళకి తెలియదు. సో సాలిడ్గా ఇక్కడ కూడా మోసపోయిన వాళ్ళు ఉంటారు, చెప్పరు అంతే. నాకు ఐ హ్యావ్ క్లియర్ ఐడియా. మోసపోయిన వాళ్ళు చెప్పరు, మోసపోయిన వాళ్ళకి తెలియదు, అంతే, వెరీ సింపుల్. సో అందరని కాదు, కొంతమంది మోసపోతారు. ఒకవేళ మీరు మోసపోకుండా మీ బంధువులు, ఫ్రెండ్స్ ఎవరెవరు మోసపోయారు వాళ్ళైనా మీకు చెప్పారు. కేవలం తెలంగాణలో రోజుకి 5 కోట్లు నష్టపోతున్నాం. మనం తెలంగాణలో ఉన్నాం కదా, అంటే మనకు కూడా ఎక్కడో చోట తగిలిండు. సింపుల్. దేశవ్యాప్తంగా 70,000 కోట్లు నష్టపోతుంది సంవత్సరం. దాదాపు మన ఎడ్యుకేషన్కి ఎంత స్పెండ్ చేస్తున్నాం. మీరు మీ పిల్లలకి తక్కువ ₹1,00,000 ఫీజు పే చేస్తున్నారు. ఏ క్లాస్కైనా ₹1,00,000 ₹1 విలువ కూడా స్కూల్లో ఇస్తుంటారు లేదో తెలియదు. సైబర్ నేరాల గురించి వాళ్ళకి చెప్తే కనీసం బతికుంటే బలిసి ఆడుతుండొచ్చు, ఊపిరుంటే ఉప్పు అమ్ముకుంటారు. ఎంత దారుణంగా ఉన్నాయంటే మా బిల్డింగ్లో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటారు. మొన్న ఒక అమ్మాయి ఏకంగా 10th క్లాస్ అమ్మాయి ముంబై వెళ్ళింది. ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ ఇస్తాం. విషయం ఏంటంటే పిలిచిన వాడు రెడ్ లైట్ ఏరియా చేసింది. సార్కి ఇప్పుడే న్యూస్ అన్నీ చూపించాను, మా దగ్గర న్యూస్ పేపర్ కటింగ్స్ అన్నీ చూపించాను. 9th క్లాస్ అమ్మాయి మహబూబ్ నగర్లో హత్య చేయబడింది. 9th క్లాస్ అమ్మాయి. సో ఈ మొబైల్ ఎట్లుంటుందంటే కత్తి కన్నా పదునైనది, కడలి కన్నా లోతైనది, ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది, అణుబాంబు కన్నా శక్తి కలది, అందరి అరిచేతిలో ఇమిడి ఉన్నది. సరిగ్గా వాడుకుంటే బ్రహ్మాస్త్రం, సరిగ్గా వాడుకోకపోతే భస్మాసురాస్త్రం. సో మనం బ్రహ్మాస్త్రంగా వాడుకుంటామా, భస్మాసురాస్త్రంగా వాడుకుంటామా మన విజ్ఞత. మనకు తెలిసి మన పిల్లలకు చెప్పచ్చు, మనకు తెలియకపోతే మనం వాళ్ళకి చెప్పాలి. సో ఈ జాగ్రత్తలు చెప్పడానికి సురేష్ పిలిస్తే వచ్చినాక. సో 100 క్రైమ్స్ ఉన్నాయి, కానీ 4-5 బాగా జరుగుతున్నాయి. సో మీరు రెగ్యులర్గా సైబర్ క్రైమ్స్ గురించి తెలుసుకోండి, మీ పిల్లలకి ఎడ్యుకేట్ చేయండి. అది ఓన్లీ ఇట్స్ లైక్ ఇంజెక్షన్ వేస్తే తెలుసుకునేది ఏమి ఉండదు, ట్యాబ్లెట్లు వేస్తే తెలుసుకునేది ఏమి. ఇట్స్ ఏ కంటిన్యూస్ లెర్నింగ్, బట్ సీడింగ్ జరగాలి. సీడింగ్ జరగాలి. సో మీరు మీ పిల్లలు జరిగే స్కూల్లో ఇదే మాట చెప్పండి, మా పిల్లలకి సైబర్ క్రైమ్స్ మీద అవేర్నెస్ ఇవ్వండి. ఓకే, లెట్ ఇట్ బి. అలానే మీ కస్టమర్ ₹1,00,000 పే చేయాలనుకుంటుంది, ముందు రోజే డబ్బులు ఓడుకున్నాడండి, ₹1,00,000 పే చేయగలుగుతారా? సో కస్టమర్ని కాపాడుకోవాలి, ఎంప్లాయీని కాపాడుకోవాలి. మామూలు దొంగతనాలు అయితే పర్సు దొంగతనాలు, చైన్ స్నాచింగ్ తెలుసు కదా. కానీ లేడీస్ మధ్య చైన్స్ వేసుకోవట్లేదు. ఎందుకు వేసుకోవట్లేదు? లేదు, ఒకటి ఫ్యాషన్ వల్ల చేసుకోవట్లేదు, రెండో ఊహల చేసుకున్నాయని రోడ్డు కూడా వేసుకుంటున్నారు, దిక్కుబడి అంతే కదా. సో అది పక్కన పెడితే మొబైల్ థెఫ్టింగ్ కానీ లేకపోతే పర్స్ థెఫ్టింగ్ కానీ ఏది చేసినా కానీ మనకు క్రైమ్ జరిగిన తర్వాత తెలుస్తున్నాను. కానీ సైబర్ క్రైమ్లో మనతో మాట్లాడుతూ మన డబ్బులు తీసుకుంటారు. ఎందుకు? మనకు క్రైమ్ మీద అవగాహన లేకపోవడం. క్రైమ్ మీద యాక్చువల్గా అయితే 100 రకాల క్రైమ్స్ ఉంటాయి. బ్రాడ్గా టెక్నికల్, నాన్ టెక్నికల్ రెండు డివైడ్ చేయొచ్చు. టెక్నికల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కంపెనీ ఉంది, డాటా ఉంది. ఈ డాటాను ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత సార్ది. లేకపోతే ఎవరైనా హ్యాక్ చేయొచ్చు. అందుకోసం సార్ ఏం చేస్తారంటే, ఇది చిన్న కంపెనీ అనుకో, ICICI మీ బ్యాంక్ ఉంటుంది, లేకపోతే పాస్పోర్ట్, లేకపోతే గవర్నమెంట్ ఆధార్ కార్డు, పెద్ద సిస్టమ్స్ ఉంటాయి. చాలామంది పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటారు దాన్ని డాటా ప్రొటెక్ట్ చేయడానికి. దాంట్లో ఒక 10-15 రకాలు ఉంటాయి. ర్యాన్సమ్ వేర్ అని, మాల్వేర్ అని, DDoS అని, ఇలా రకరకాలు ఉంటాయి. సో అవి టెక్నికల్గా మనం పోవాల్సిన పని లేదు. సో ఎవరైనా మనకు బార్డర్లో సైనికులు ఎట్లుంటారో వీళ్ళు సిస్టమ్స్ని ప్రొటెక్ట్ చేస్తుంటారు అన్నమాట. ఇది ఒకటి. బట్ మొబైల్ ఎవరన్నా వాడుతుంది, ప్రతి ఒక్కరికి సైబర్ క్రైమ్స్ అవేర్నెస్ కావాలి. ఇది నాన్ టెక్నికల్.
మీ తల్లిదండ్రులు కూడా కావచ్చు. మీరు ఒకసారి ఇంటికి పోయినాక వెబ్సైట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు సైబర్ నేరాల్లో ఎవరైనా మోసపోయినారో కనుక్కోండి. మీకు ఎవరైనా మోసపోయినారో తెలిసిన మీతో డిస్కస్ చేయవచ్చు. అంతే కదా. మోసపోయిన వాళ్ళు చెప్పరు, మోసపోయిన వాళ్ళు తెలియదు. ఇది ఎంతవరకు అంటే ప్రాణాలు కూడా పోతాయి. నేను కొన్ని కేసెస్ చెప్తాను. ఎందుకు చెప్తున్నానంటే ఎమోషనల్గా ప్లే చేస్తాను అన్నమాట క్రిమినల్స్. సైబర్ క్రిమినల్స్ ఎప్పటికీ భౌతికంగా మనం ఏం చేయరు, ఎమోషనల్గా ఆడుకుంటారు. సో దీంట్లో కూడా 100 రకాల క్రైమ్స్ ఉన్నాయి. 100 రకాల క్రైమ్స్లో ఒక 10 రకాల క్రైమ్స్ బాగా జరుగుతున్నాయి. ఆ 10 రకాల క్రైమ్స్ పోలీస్, తెలంగాణ పోలీస్, టాప్ అండ్ DRDL Defense Research Center is there. Yeah, DRDL and banks, whatnot, many places. So, do you have idea about cyber crimes? Yes. What is the scale it is happening? Do you have how much Telangana people are losing? What are their background? See, if you are going to any of nothing can be done overnight, everything can be done overnight. So, especially you should thank to Suresh, who has initiated, putting something at younger minds. So, first thing, నేను చెప్పేది ఏంటంటే ఎక్కడైనా సమస్య ఉందంటే దానికి సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషనే బిజినెస్. వెరీ సింపుల్ ఫార్ములా. సమస్య, సొల్యూషనే బిజినెస్. అంటే సమస్యను అర్థం చేసుకోవాలి. సమస్యను అర్థం చేసుకున్నట్టే హాఫ్ సొల్యూషన్ వచ్చినట్టు. ఫుల్ సొల్యూషన్ బిజినెస్ అవుతుంది. వెరీ సింపుల్. సో సమస్య ఏముంది? డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఎవరు పోగొట్టుకుంటున్నారు? సైబర్ నేరాల్లో బాగా చదువుకున్న వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. బాగా చదువుకున్న వాళ్ళు అంటే చీఫ్ సెక్రటరీ అంటే ఈ IASలో టాప్ బాస్ ఉంటాడు కదా, రిటైర్డ్ అయినాక మొన్న 1,89 లక్షలు పోగొట్టుకున్నాడు. ఒక MNC డైరెక్టర్ 25 కోట్లు పోగొట్టుకున్నాడు. దేశవ్యాప్తంగా 70,000 కోట్లు జనాలు పోగొట్టుకున్నారు. తెలంగాణలో 5 కోట్లు పోగొట్టుకున్నారు. మీకు ఎప్పుడన్నా ఒకవేళ ఎక్స్పెరిమెంటల్గా చూడాలంటే టైం ఉంది. ఇప్పుడు గచ్చిబౌలి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి మార్నింగ్ 10 o'clock. యూ విల్ సీ రియల్ హూ ఆర్ దే. అసలు ఇప్పుడు సైబర్ క్రైమ్లో చదువు రానోనికి ఇబ్బంది లేదు, చదువు వచ్చినోనికి ఇబ్బంది. ఎందుకు చదువు వచ్చినోనికి ఇబ్బంది అంటే ఏం జరుగుతుంది తెలియకపోవడం. ఇప్పుడు ఒక బోట్ ఉంటుంది. బోట్లో ఒక కలెక్టర్ ఉంటాడు, ఒక కండక్టర్ ఉంటాడు. మధ్యలో నీళ్ళలో పోయినాక బోట్ టిల్ అయింది. కానీ కలెక్టర్కి ఈత రాదు, కండక్టర్కి ఈత వస్తుంది. ఎవరు బతుకుతారు? కండక్టర్ గారు. అంతే కదా. సేమ్ ఇలానే సైబర్ నేరాలకు వరకు వచ్చాక ఎవరికైతే అవగాహన ఉంటుందో వాళ్ళు రక్షింపబడతారు. ఎవరైతే అవగాహన ఉండదో వాళ్ళు